హాయ్ హలో అందరికి నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రవీందర్. టాపిక్లోకి వెళ్ళడానికి ముందు మీ వ్యాపార ప్రకటనలకు సంబంధించి ఏదైనా వెలుగు టీవీలో యాడ్ ఇవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్కు మెసేజ్ చేయగలరు. సో టాపిక్ ఏమిటంటే, సోషల్ మీడియా వేదిక ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ ఏమిటంటే, జగన్మోహన్ రెడ్డి మావాడే, జగన్ జోలికి వెళ్ళకండి, పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని క్లాస్ పీకి పంపుతున్న ఢిల్లీ పెద్దలు మోదీ గారు, అమిత్ షా గారు. ఎందుకు క్లాస్ పీకారు? ఈ అంశానికి సంబంధించి సోషల్ మీడియా వేదికగా చర్చ జరగడానికి ప్రధాన కారణం ఏమిటనే దానికి సంబంధించి మనం మాట్లాడుకుంటే, మీరు గమనించారో లేదో, చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నా లేకున్నా కేంద్రంలో ఎవరైతే అధికారులు ఉంటారో వారి భజన చేస్తూ, వారికి సపోర్ట్ చేస్తున్నట్టు నటిస్తూ అక్కడికి వెళ్ళి జగన్ గారిని అరెస్ట్ చేయాలని చెప్పి వారి మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం, మళ్ళీ ఇక్కడికి వచ్చి వాళ్ళ మీడియా ద్వారా రేపో మాపు అరెస్ట్ కాబోతా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి ఇరుక్కున్నాడు, దారులన్నీ మూసుకుపోయినాయి, అన్ని వేళ్ళు తాడేపల్లి ఆఫీస్ వైపే చూపిస్తున్నాయని చెప్పి పెద్ద పెద్ద కథనాలు, డిబేట్లు పెట్టడం మనం చూసాం. సో ఇప్పుడు కూడా అదే రకంగా జగన్ గారిని అరెస్ట్ చేయాలనే ఒక కాన్సెప్ట్తోనే ఉన్నారు. ఏంటంటే, బాబు గారు నన్ను అరెస్ట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి, కాబట్టి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయించాలి. సో మమ్మల్ని జైలు చుట్టూ తిప్పారు జగన్మోహన్ రెడ్డి, కాబట్టి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలని నారా లోకేష్. నేను విశాఖకు పోతే నన్ను అడ్డుకున్నాడు జగన్మోహన్ రెడ్డి, కాబట్టి అరెస్ట్ చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్. ఇట్లా ప్రతి ఒక్కరూ ఢిల్లీకి వెళ్తే అరెస్ట్ గురించే మాట్లాడతారు. మీరు గెలిచారయ్యా బాబు, మీ రాష్ట్రం తరపు నుంచి ఎంపీలు ఎక్కువగా ఉన్నారు, నీ రాష్ట్రానికి కావాల్సిన నిధులు తెచ్చుకోవాలి, కానీ జగన్ అరెస్ట్ జగన్ అరెస్ట్ జగన్ అరెస్ట్ జగన్ అరెస్ట్ అంటే వాళ్ళ కోపం రాదా? తిక్కరే కదా, తిక్కరేగా ఒకటే చెప్పారంటే, జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడం అనేటువంటిది ఉండదు, జగన్మోహన్ రెడ్డితో మాకు శత్రుత్వం ఉండదు, మేము శత్రుత్వం పెట్టదలుచుకోలేదు, చంద్రబాబు నాయుడు నమ్మదగినటువంటి వ్యక్తి కాదు, లాంగ్ టర్మ్లో జగన్మోహన్ రెడ్డి మాకు ఉపయోగపడతాడు. అనేక సందర్భాల్లో ఇక్కడ బిల్లుల కోసం పార్లమెంట్లో కానీ రాజ్యసభలో కానీ జగన్ గారు మాకు సహకరించారు, కాబట్టి మేము జగన్మోహన్ రెడ్డిని దూరం చేసుకోము అని చెప్పి క్లాస్ పీకి పంపించారంట. దానికి సంబంధించినటువంటి ఒక వీడియో ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చెప్పినటువంటి ఒక వీడియో మీకు ఇక్కడ వినిపిస్తా చూడండి. జనసేన నాయకులు పవన్ కళ్యాణ్, నాదెళ్ల మనోహర్ ఇతరులు వెళ్ళి అమిత్ షాను కలిశారు. నాకున్న హైలీ ప్లేస్ సోర్స్ అని చెప్తున్నా. అమిత్ షాను కలిసి మనం జగన్ ను లోపలయ్యాలి, జగన్ ను మా వాళ్ళు ఒత్తిడి తెస్తున్నారంటే అమిత్ షా చెప్పింది ఏంటంటే, రాజకీయాల్లో ఇన్స్టాంట్ ఫ్రెండ్ ఉంటాడు, లాంగ్ టర్మ్ ఫ్రెండ్ ఉంటాడు. తెలుగుదేశం ఇన్స్టాంట్ ఫ్రెండ్, వైఎస్ జగన్ లాంగ్ టర్మ్ ఫ్రెండ్. చంద్రబాబు నాయుడుకు ఆయన అంటే శత్రుత్వం నుంచి మనకెందుకు ఉండాలి? మీకు కూడా మంచి చెప్తున్నాను, మీకు అవసరం ఏంటి? లాంగ్ టర్మ్ ఫ్రెండ్ ఉపయోగపడతాడు, మనకు 25 మంది ఎంపీలు సహకరిస్తున్నారు కదా అని మీరు కూడా ఆ వైఖరి మార్చుకోండి అని సలహా ఇచ్చారు. ఇది మీకెలా తెలిసింది? మన అమిత్ షా, పవన్ కళ్యాణ్, నాదెళ్ల మనోహర్ ముగ్గురే ఉన్నారు కదా, మీకెలా తెలిసిందో మీరు అడగచ్చు. హైలీ ప్లేస్ సోర్స్ అమిత్ షా అని చెప్పాలి, పవన్ కళ్యాణ్ చెప్పాలి, నాదెళ్ల మనోహర్ చెప్పాలి, ఈ ముగ్గురు చెప్పాలి. నాకు తెలుసు. ఇది ఎలా తెలిసింది అంటే, మీకు జనసేన కోర్ కమిటీ ఎమ్మెల్యేలు వీళ్ళందరి మీటింగ్ లో ఇదే ప్రశ్న వచ్చినప్పుడు కోర్ ఎమ్మెల్యేలందరినీ పంపించి కోర్ కమిటీని కూర్చుండబెట్టి పవన్ కళ్యాణ్ చెప్పిన అన్న ఆ మనోరన్న అమిత్ షా ఏం చెప్పాడో ఒకసారి చెప్పండి అని చెప్పాడు. అక్కడి నుంచి సమాచారం అందరికీ. పవన్ కళ్యాణ్ కూడా పదే పదే అసెంబ్లీలో లడ్డు విషయంలో నేను జగన్ తప్పు పట్టడం లేదు, లడ్డు విషయంలో జగన్ తప్పు పట్టడం లేదు అని మాట్లాడారు. ఇప్పుడు ఏకంగా అమరావతి ఆంధ్ర వేరు, తెలుగుదేశం నరేటివ్ కంప్లీట్ విరుద్ధం కదా. జై అమరావతి జై ఆంధ్ర విడగొట్టి చూడకూడదు అనే కదా చెప్పింది. అమరావతితోనే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ముడిపడి ఉందని చెప్పారు కదా. ఇప్పుడు ఏమంటున్నారు? అమరావతి అని అనకూడదు, ఆంధ్ర అని అంటే ఎక్కడో ఒక చోట పవన్ కళ్యాణ్ డిఫర్ అవుతున్నాడు. సో ఇది ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని చెప్పినటువంటి క్రమంలో ఈ వీడియో క్లిప్పింగ్ పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. సో పవన్ కళ్యాణ్ గారి మాటల్లో వచ్చినటువంటి మార్పు కూడా దీనికి ఎగ్జాంపుల్గా మనం చూడొచ్చు అన్నది ఈ మాటలను బట్టి అర్థం చేసుకోవచ్చు. కొంతమంది అంటారు జగన్మోహన్ రెడ్డితో వాళ్ళకి ఏం అవసరమో అని చెప్పి, జగన్ గారితోనే వారికి అవసరం, చంద్రబాబు నాయుడు గారిని నమ్మరు. అది టీడీపీ పార్టీలో అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారు కూడా తెలుసు. బీజేపీ పార్టీ అంత ఈజీగా మనం నమ్మే రకం కాదు అని. ఎందుకంటే బాబు గారు యూటర్న్లు తీసుకుంటారు. 2019 కాన్సెప్ట్ గుర్తుంది వాళ్ళకి, ఏం చేశారు, ధర్మదీక్షలని, నల్ల సొక్కాలు, రాళ్లదారులు ఇవన్నీ తెలుసు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఏంటంటే, ఇక్కడ కొంతమంది దోచిపెడతాడు అందుకే సపోర్ట్ చేస్తారని మరి కొంతమంది అంటారు. ఏముంది దోచిపెట్టడానికి? ఎందుకు దోచిపెడతారండి? జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రయోజనాల కోసమే మాట్లాడారు. మోదీ గారు వస్తే నేను సపోర్ట్ చేస్తా, కానీ నా రాష్ట్రానికి ఏంటి, ప్రత్యేక హోదా గురించి కూడా డైరెక్ట్ అడిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. కేవలం రాష్ట్ర ప్రయోజనాలే.
అదే చంద్రబాబు నాయుడు గారు ఏమైనా అడిగారా? రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టి ప్రత్యేక హోదా కాదని ప్రత్యేక ప్యాకేజ్ తీసుకొచ్చినారు వాళ్ళు. ఇప్పుడు అవకాశం ఉంది, వీళ్ళ బలంతోనే నడుస్తుందని తెలిసినప్పటికీ కూడా మరి రాష్ట్రానికి కావాల్సింది మీరు ఏం తీసుకురాగలుగుతున్నారు? తీసుకురావట్లేదు కదా. ఇక్కడే అర్థమవుతుంది కదా రాష్ట్రం కోసం ఎవరు పోరాటం చేస్తారు, రాష్ట్ర ప్రజల తరఫున ఎవరు నిలబడతారు అనేది క్లారిటీ ఇక్కడే తెలిసిపోతుంది కదా. సో వాళ్ళకు కూడా తెలుసు జగన్మోహన్ రెడ్డి వస్తే రాష్ట్రం కోసం వస్తాడు, రాష్ట్ర ప్రజల కోసం వచ్చి మాట్లాడతారు. వీళ్ళు వస్తే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడం కోసం వస్తారు. సో వాళ్ళకు క్లారిటీ ఉంది కాబట్టే ఇంకోసారి ఇలాంటి ప్రస్తావన తీసుకురావద్దు, జగన్మోహన్ రెడ్డి మాకు లాంగ్ టైం ఫ్రెండ్ అనేది కుండబద్దలు కొట్టేసి చెప్పారు. 2024లో కూడా చాలామంది పెద్దలు పొలిటికల్ అనలిస్టులు కూడా చాలా సందర్భంలో చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారితో బీజేపీ పార్టీ పొత్తు పెట్టుకోవడానికి ఆసక్తి చూపించింది, జగన్ గారే పెట్టుకోలేదు. ఎందుకంటే కొన్ని కారణాలు, పార్టీ సిద్ధాంతాలు వేరు, ఆ పార్టీ సిద్ధాంతాలు వేరు, కొన్ని కారణాల చేత పెట్టుకోలేదు. మీరు పెట్టుకోకపోతే చంద్రబాబు గారితో మేము పొత్తు పెట్టుకుంటామంటే అది మీ స్టాండ్, మీ ఇష్టం. నేను దానికి ఎట్లా చెప్పగలుగుతాను? నా స్టాండ్, నా సిద్ధాంతం నాది ఇది అని చెప్పి జగన్ గారు అంటే ఒక మాట మీద ఒకటే జెండా, ఒకటే ఏజెండా, యూ టర్నులు ఇట్లా ఆ టర్నులు ఉండవు. సో చాలా నీట్గా క్లారిటీతో ఉన్నారు కాబట్టి ఢిల్లీ పెద్దలు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తారు. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేస్తా అంటే ఒప్పుకునే రకం కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఏదైనా తప్పులు ఉంటాయి కదా, ఆ కేసులు ఎందుకు పెట్టారో ఏదో అందరికీ తెలుసు. అదే చంద్రబాబు నాయుడు గారు చూసుకోండి, ఓటుకు నోటు కేసు వ్యవహారం దొరికారు కదా, స్కిల్ డెవలప్మెంట్ కేసులో కూడా చాలా వరకు ఆధారాలు దొరికినాయి కదా, ఇట్లా చాలా ఉన్నాయి. ఆ కేసులు తప్పించుకోవడం కోసం ఇప్పుడు ఈ వ్యవస్థలను వాడుకొని ఏ రకంగా కేసులు కొట్టేయించుకుంటారో మనం చూస్తలేమా? కాబట్టి ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అనేది ఢిల్లీ పెద్దలు కూడా తెలుసు. ఎన్సీఆర్బీ రిపోర్ట్లో 2024 ఈ సంవత్సరానికి సంబంధించి మానవ అక్రమ రవాణా దీంట్లో ఆంధ్రప్రదేశ్ టాప్లో ఉంది. మహిళలపైన అఘాయిత్యాలకు సంబంధించి టాప్లో ఉంది. ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయడంలో ఆంధ్రప్రదేశ్ టాప్లో ఉంది. నేరాలు విపరీతమైన పెరిగిపోతూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో, అన్నింటిలో కూడా టాప్లో ఉన్న పరిస్థితి. ఫస్ట్ వాటిని కంట్రోల్ చేయండి, జగన్ సంగతి మర్చిపోండి అని చెప్పారు. సో ఇది విషయం. మరి దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు. థ్యాంక్ యూ. జనసేన నాయకులు పవన్ కళ్యాణ్, నాదెళ్ల మనోహర్ ఇతరులు వెళ్ళి అమిత్ షాను కలిశారు. నాకున్న హైలీ ప్లేస్ సోర్స్ చెప్తున్నా. అమిత్ షాను కలిసి మనం జగన్ను లోపలయ్యాలి, జగన్ను మా వాళ్ళు ఒత్తిడి తెస్తున్నారంటే అమిత్ షా చెప్పింది ఏంటంటే, రాజకీయాల్లో ఇన్స్టాంట్ ఫ్రెండ్ ఉంటాడు, లాంగ్ టర్మ్ ఫ్రెండ్ ఉంటాడు. తెలుగుదేశం ఇన్స్టాంట్ ఫ్రెండ్, జగన్ లాంగ్ టర్మ్ ఫ్రెండ్. చంద్రబాబు నాయుడుకు ఆయనంటే శత్రుత్వం ఉండొచ్చు, మనకెందుకు ఉండాలి? మీకు కూడా మంచి చెప్తున్నాను. మీకు అవసరం ఏంటి? లాంగ్ టర్మ్ ఫ్రెండ్ ఉపయోగపడతాడు. మనకు 25 మంది ఎంపీలు సహకరిస్తున్నారు కదా అని మీరు కూడా ఆ వైఖరి మార్చుకోండి అని సలహా ఇచ్చారని. ఇది మీకెలా తెలిసింది సార్? మరి అమిత్ షా, పవన్ కళ్యాణ్, నాదెళ్ల మనోహర్ ముగ్గురే ఉన్నారు కదా, మీకెలా తెలిసిందని మీరు అడగచ్చు. ఎస్, హైలీ ప్లేస్ సోర్సెస్ అంటే అమిత్ షా అని చెప్పాలి, పవన్ కళ్యాణ్ చెప్పాలి, నాదెళ్ల మనోహర్ చెప్పాలి. ఈ ముగ్గురు చెప్పారు, మనకు తెలుసు. ఇది ఎలా తెలిసింది అంటే, మీకు జనసేన కోర్ కమిటీ ఎమ్మెల్యేలు వీళ్ళందరి మీటింగ్లో ఇదే ప్రశ్న వచ్చినప్పుడు ఎమ్మెల్యేలందరినీ పంపించి కోర్ కమిటీని కూర్చుండబెట్టి పవన్ కళ్యాణ్ చెప్పింది, అన్నా నా మనోరన్న అమిత్ షా ఏం చెప్పాడో ఒకసారి చెప్పండి అని చెప్పాడు. అక్కడి నుంచి సమాచారం అందరికీ. పవన్ కళ్యాణ్ కూడా పదే అసెంబ్లీలో లడ్డు విషయంలో నేను జగన్ తప్పు పట్టడం లేదు, లడ్డు విషయంలో జగన్ తప్పు పట్టడం లేదు అని మాట్లాడారు. ఇప్పుడు ఏకంగా అమరావతి ఆంధ్ర వేరు, తెలుగుదేశం నరేటివ్ కంప్లీట్ విరుద్ధం కదా. అమరావతితోనే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ముడిపడి ఉందని చెప్పారు కదా. ఇప్పుడు ఏమంటున్నారు? అమరావతి అని అనకూడదు, ఆంధ్ర అనాలి. అంటే ఎక్కడో ఒక చోట పవన్ కళ్యాణ్ డిఫర్ అవుతున్నాడు.